స్టార్టింగ్లో బయటికి పిల్లలు తీసుకెళ్ళిపోయి హోటల్కి వాటికి తిరుగుతూ ఉండేవాడు. కానీ అటువంటి సౌలును పౌలుగా మార్చినట్టు మరి దేవుడు వెంకట్ని పౌలుగా మార్చిన తర్వాత తనలో ఒక ఆత్మీయంగా దేవుడు కడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పినా కానీ మరి దైవ సేవకులుగా వాక్య ప్రకారం పలానాది చెయ్యాలి, పలానాది చేయకూడదు, ఏది చెప్పినా కానీ తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. ఇది మాట్లాడు పౌల్, ఇలా మాట్లాడకూడదు, ఏది చెప్పినా కానీ ఏ మాత్రం కూడా నాకేంటి మీరు చెప్పేది అన్న వైఖరి కాకుండా ప్రతిదాన్ని కూడా నమ్మకంగా దైవజనులమని గౌరవిస్తూ అలాగే దేవుని వాక్యానికి లోబడుతూ అన్ని విషయాల్లో ఏనాడు కూడా వెడ్నెస్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, సండే కావచ్చు, సో హీ టుక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ భారం తీసుకుని బాధ్యత తీసుకుని నడిపిస్తున్నాడు. దేవుడు అంతకు మించి ఆశీర్వాదం తన ముందుట ఉంచాడు. హల్లెలూయా. కుటుంబ పరంగా ఆశీర్వదించాడు, బిడ్డల పరంగా ఆశీర్వదించాడు, ఉద్యోగ పరంగా ఆశీర్వదించాడు. నేను అనుకోవటం ఇంకొక సంవత్సర కాలంలో మరి ఖచ్చితంగా ఏదో ఒకటి గృహం కానీ కారు కానీ ఏదో ఒకటి మీరు కొనుక్కుందురుగాక. ఆమేన్. ఏది కోల్పోయావో కోల్పోయిన దానికి రెట్టింపు మీరు పొందుకొనుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వదింపబడ్డారా? సాక్ష్యం వలన దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, నమ్మకంగా ఉన్న విషయంలో కావచ్చు, ఎందులో కూడా దేవుని చేత వేలు పెట్టి మనం చూపించుకోకూడదు. పలానా దాంట్లో నువ్వు వెనకబడి ఉన్నావు, పలానా దాంట్లో వెనకబడి. నో. గివింగ్, దేవునికి ఇవ్వట్లో కావచ్చు, సమయం కావచ్చు, ఎందులోనైనా కానీ నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, నా పేరిట గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా కానీ దాని ప్రతిఫలము పోగొట్టుకోరు. హల్లెలూయా. వాక్యానికి సిద్ధంగా ఉన్నారా? ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సమయం నా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది, నేనేమీ చెయ్యలేను. వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం దేవుడు ఒక మంచి చక్కని మాట ఇచ్చాడు. ఇట్స్ అన్ ఎంకరేజింగ్ కమ్ ప్రొఫెటికల్. సో దాన్ని మీరు పొందుకోవాలని నేను దేవుని సవినీయంగా కోరుకుంటూ మిమ్మల్ని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 14:15. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలీలతో చెప్పుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగమును అందులో ఉన్న నీ హృదయమును మేము ధ్యానము చేయటానికి సిద్ధపడుతూ ఉంటుండగా నీ సన్నిధి మాతో ఉంచుమని వేడుకుంటున్నా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి చెవులు హృదయము బాగుగా తెరిచి గ్రహించగలగాలి. గ్రహించటం మాత్రమే కాదు, ఏ వాక్యం అయితే రిలీజ్ చేయబడుతుందో, ఏ మాట అయితే నీవు రిలీజ్ చేస్తున్నావో మేము పట్టుకొని పొందుకోవాలి. అటువంటి కృపను దయచేయండి. అలాగే పాల్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రం, కుటుంబాన్ని దీవించిన విధానమును బట్టి నీకు స్తోత్రం. ఇంకా అన్ని విషయాల్లో కూడా ఆదరించండి. కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే ఆశీర్వాదం పరిమితి కాకూడదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అటువంటి కృపను మీరు దయచేయమని సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని కనబరుస్తూ యేసు నామములు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. హల్లెలూయా. ఒక మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఒక మాట చెప్తున్నాడు మోషేతో. ఏమని చెప్తున్నాడంటే, ఇజ్రాయేలీలతో ఈ మాట చెప్పయ్యా. ఏం చెప్పమంటావు ప్రభువా? సాగిపోవుడి. ఎక్కడికి సాగిపోవుడి? ముందుకు వెళ్ళుడి. సాగిపోవుడి లేకపోతే గో ఫార్వర్డ్. ఇజ్రాయేల్, టెల్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్ టు గో ఫార్వర్డ్. ముందుకు వెళ్ళుడి అని చెబుతున్నాడు. ఆనాడు ఇజ్రాయేలీలతో మోషేతో చెప్పించాడు. ఈరోజు నా ద్వారా మీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? గో ఫార్వర్డ్. ముందుకు వెళ్ళుడి, సాగిపోవిడి, ముందుకు సాగిపోవిడి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ఏం వెళ్ళాలి ప్రభువా? క్వశ్చన్స్ వద్దు. దేవుడు నీతో సూటిగా చెబుతున్న మాట సాగిపోవిడి. హల్లెలూయా. ఈ మాటను దయచేసి మీ మైండ్స్లో ఫీడ్ చేసుకోనండి. ఎందుకో తెలుసా? ఇట్స్ ఎన్ ప్రొఫెటిక్ వర్డ్, యూ నీడ్ టు అన్లాక్ ఇట్. ఇది ఒక ప్రవచనాత్మకమైన మాట. మీరు దానిపైన పొదుగుతా ఉన్నప్పుడు దేవుడు ఆ మాటలో ఉన్న అర్థాన్ని, ఆ మాటలో ఉన్న భావాన్ని దేవుడు మీ జీవితాల్లో తెరిపింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే చాలా శ్రద్ధగా వినండి. మోషే ఈ మాట దేవుడు మోషేతో చెప్తున్నప్పుడు మోషేకి సహజంగా డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుందో? ప్రవ్వా సాగిపోవుడి, ముందుకు వెళ్ళుడి అని బాగానే చెప్తున్నావు ప్రవ్వా, ఎక్కడికి వెళ్ళమంటావు?
ఎందుకు ఎక్కడికి వెళ్ళమంటావు అంటే, ఈ మాట చెబుతున్నప్పుడు ఇజ్రాయేలీయులు కానీ మోషే యొక్క పరిస్థితి కానీ ఏంటో తెలుసా? ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది. ఇంకా వాళ్ళు వెళ్ళటానికి లేని పరిస్థితిలో, ఇక వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో, వెన్ దే ఆర్ ట్రాప్డ్ ఇన్ దట్, వాళ్ళు దాంట్లో లాక్ అయిపోయి ఎక్కడికి తప్పించుకోలేని పరిస్థితిలో దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నిలిచిపోవడి అనట్లేదు కానీ సాగిపోవడి. హల్లెలూయా, హల్లెలూయా. మనలాంటి వాళ్ళం అయితే ఏమంటాము? ప్రవ్వా నీకు సరిగ్గా కనపట్లేదు అనుకుంటా ప్రవ్వా. ముందేముందో తెలుసా? సముద్రం. మాక ఈత రాదు. ఎందుకు రాదో తెలుసా? మేము పుట్టినప్పటి నుంచి కూడా బానిసత్వంలో ఉన్నాం. మాకు తెలిసిన ఒకే ఒక్క విద్య ఏంటో తెలుసా? ఇటుకలు చేయటం. వీఆర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ లార్డ్, వీఆర్ నాట్ స్విమ్మర్స్. మనం దొరికితే, సమయం దొరికినప్పుడల్లా దేవునికి క్లాస్ పీకేస్తాం. మనం తెలుసా, మనకి దేవునికి సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం. ప్రవ్వా నీకు తెలియదు అనుకుంటా, ప్రవ్వా నీకు ఇది కాదు ప్రవ్వా. చాలా శ్రద్ధగా అండి. మోషేకు ఇశ్రాయేలీలు చెప్పినప్పుడు కూడా న్యాచురల్లీ ఇశ్రాయేలీలు ఏమంటారో తెలుసా? మోషే బాగానే చెప్పావయ్యా దేవుని మాట, నీ ఎక్కడికి వెళ్ళమంటావు? ముందేముందో తెలుసా? సముద్రం. వెనకాల ఏముందో తెలుసా? ఫరో యొక్క సైన్యం. మా ముందు మరణమే ఉంది, మా వెనకాల మరణమేమో ఉంది. మేమేమో రెండు మరణాల మధ్యలో ఇరుక్కుపోయినట్లున్నాం. ఎక్కడికి వెళ్ళమంటావు మోషే? అయినా కానీ మోషే చెబుతున్న మాట ఏంటో తెలుసా? ముందుకు వెళ్ళు. ఇట్స్ నాట్ ఎ వర్డ్ ఆఫ్ మ్యాన్. ఇది మనిషి చెప్పే మాట కాదు, దేవుని మాట. దేవుడు ఏ సమయానికి, ఏ కాలానికి, ఏ సందర్భానికి ఏది తెలుసో తెలుసా? మనకంటే కూడా ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన ఆయన ఏం చెబుతున్నాడో తెలుసా? ముందుకు వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? చాలా శ్రద్ధగా ఉండండి. ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? ఈ పరిస్థితిలో ముందు సముద్రాన్ని పెట్టి, వెనకాల సైన్యాన్ని పెట్టి, ఇజ్రాయేలీని మధ్యన పెట్టింది ఎవరో తెలుసా? దేవుడే. అలా లాక్ చేసి పెట్టి, ఆ లాక్ చేసి పెట్టిన తర్వాత మాట ఇస్తుంది కూడా ఎవరో తెలుసా? దేవుడు. ఒకసారి చదువుదాము, 14వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒక్కసారి. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పిహహీరోతు ఎదుగుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న చూడు ఏమంటున్నారు? హిద్దోనుకు, మిగ్దోలుకు, సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలను. అంటే కిందకి వెళ్ళాలి, అంతేనా? అంటే వ్యాలీ, అంటే సముద్రమునకును వెనకాల ఉన్న ల్యాండ్కి మధ్య చిన్న వ్యాలీ ఉంది. ఆ వ్యాలీలో ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీలు కూర్చోబెట్టేశాడు. ఇశ్రాయేలీలు కూర్చోబెట్టేసి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ముందుకు వెళ్ళుడి అన్నాడు. న్యాచురల్గా మనలాంటి వాళ్ళు అయితే వణికిపోతూ ఉంటాం. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా వణికిపోయారు. అయితే ప్రశ్న ఏంటి అంటే దేవా ముందుకు వెళ్ళుడి అని బాగానే చెప్తున్నావు, కానీ అసలు ఈ సిచ్యువేషన్లో, అంటే ఒక డెడ్ ఎండ్, ఎటు దారి లేని పరిస్థితిలో, ఎటు వెళ్ళటానికి మేము అవకాశము లేని పరిస్థితిలో ఎందుకు మమ్మల్ని పెట్టావు? దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆస్క్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఆన్సర్ చెప్తున్నాడు. ఏంటి ఆన్సర్? ముందుకు వెళ్ళుడు. మాకు ఆన్సర్ కాదు ప్రభువా, వీఆర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. అసలు ఇజ్రాయేలీలు అడగాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? ముందు సముద్రాన్ని పెట్టి, వెనకాల సైన్యాన్ని పెట్టి, మేము ఇటుపక్కకి వెళ్ళాం, ఒక లోయలో మమ్మల్ని కూర్చోబెట్టి ఎందుకు ఈ పరిస్థితుల్లోనికి మమ్మల్ని నెట్టావు ప్రభువా? ఇఫ్ దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్, గాడ్ ఈజ్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్ టుడే. హల్లెలూయా. ఇది మీ ప్రశ్న అయితే గనక దేవుడు ఈ ప్రశ్నకు జవాబు ఇస్తున్నాడు. హల్లెలూయా. గాడ్ ఏం మిస్కాల్కులేట్ చేయలేదు. గాడ్కి ఏం తెలియదు కాదు, దేవునికి తెలియక కాదు. ముందు ఏముంటుంది, వెనకాల ఏముంటుంది. ఇంకో బాగుంటే చెప్పను, ఆ లోయలో వారిని పెట్టడం మాత్రమే కాదు, ఫరోని తుక్కు రేగ్గొట్టి వీళ్ళ వెనకాల వచ్చేటట్టు చేసింది కూడా ఎవరో తెలుసా? తర్వాత వచనాలు చదవండి. ఏమంటారు? ఇప్పుడు నేను ఫరోను ప్రేరేపించి నా మహిమను కనబరుచు నిమిత్తం ఫరోని రేపి మీ మీదకి పంపుతాను. అంటే ఈ సిచ్యువేషన్ ఎంటైర్లో కథానాయకుడు ఎవరండి? పావు ఎవరండి? ఇజ్రాయేలీలు. అమాయకులు పాపం. దేవుడు పన్నిన పన్నాగంలో, అంతేనా? దేవుడు అల్లిన కథలో, దేవుడు రాసుకున్న స్క్రిప్ట్లో వీళ్ళు ఏమైపోయారో తెలుసా? పాపం స్కేప్ కోట్ అనమాట. అంటే
పావుల్లాగా మిగిలిపోయారు. ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, పక్కకే వెళ్ళలేరు, సముద్రంలో దూకలేరు, ఈత రాదాయే. అటువంటి టైంలో వాళ్ళ మనసులో వచ్చిన క్వశ్చన్, రావాల్సిన క్వశ్చన్, ఈరోజు సంఘానికి, ఈరోజు నీకు రావాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? వై లార్డ్, మమ్మల్ని ఎందుకు ఇక్కడ లాక్ చేసి పెట్టావు? మేము ఎందుకు డెడ్ ఎండ్ సిచ్యువేషన్లోనికి వెళ్ళాం అంటే దేవుడు 3 జవాబులు చెప్తాడు. చాలా శ్రద్ధగా వినండి. మిస్కాల్కులేషన్ ఆఫ్ గాడ్ కాదు, ఇట్స్ ద డివైన్ విజ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అది దైవిక సంకల్పం. ఎందుకు ప్రవ్వా ఈ సిచ్యువేషన్ అంటే 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలు చెప్తాను. నెంబర్ 1, ఎందుకు ప్రవ్వా అంటే దేవుడు వారిని భయములో నుంచి విశ్వాసములోనికి లేవనెత్తడానికి. హల్లెలూయా. దే నీడ్ టు రైజ్ అప్ ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. హల్లెలూయా. దే నీడ్ టు రైజ్ అప్ ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. చాలా శ్రద్ధగా వినండి. ఒక వచనం చూద్దాం. నెంబర్ 1, ఎందుకు ప్రభువా అంటే దే నీడ్ టు రైజ్ అప్ ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. ఒకసారి 14వ అధ్యాయం 10వ వచనం చదవండి. వారిని ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి. ఎలా భయపడ్డారు? మిక్కిలి భయం అంటే నార్మల్ భయం కాదండి. నార్మల్ భయం అనుకో మామూలుగా ఉండొచ్చు, క్యాజువల్. ఇట్స్ క్యాజువల్ భయం కాదు. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టి. ఈ మాట అలా ఉంచుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటో ప్రభువా, నువ్వన్నా కన్ఫ్యూజ్ అవ్వాలి, మమ్మల్ని అన్నా కన్ఫ్యూజ్ చేస్తా ఉంటా. వాళ్ళు విశ్వాసంతో అడుగు పెట్టారా, భయంతో అడుగు పెట్టారా? ఎందుకంటే పాత నిబంధన ఏం చెప్తుంది? భయం అంటుంది. కొత్త నిబంధన ఏం చెప్తుంది? పైగా కొత్త నిబంధనలో ఎక్కడ చెప్పారు ఈ మాట తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటే విశ్వాస వీరుల పట్టిక. అంటే వాళ్ళు దేవుని చేత ఆమోదించబడ్డారు, వాళ్ళ విశ్వాసం అంగీకరించబడింది, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే ఇశ్రాయేలీల గుంపు విశ్వాస వీరుల పట్టికలో ఉన్నదంటే వీళ్ళు ఎర్ర సముద్రం దాటేటప్పటికి వీళ్ళ ఫెయిత్ని దేవుడు అంగీకరించాడు. కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటో తెలుసా? వాళ్ళు ఫెయిత్తో అంగీకరించబడ్డారేమో కానీ వాళ్ళ స్టార్టింగ్లో ఫెయిత్ లేదు ప్రభువా, ఫియర్ ఉన్నది. వాళ్ళ అడుగు పెట్టేటప్పటికి వాళ్ళు ఫెయిత్ కాదు ప్రభువా, ఫియర్. లార్డ్ ఏం చేసావు మధ్యలో? ఏం చేసావు ప్రభువా? చాలా శ్రద్ధగా వినండి. వాట్ ఈజ్ ఇట్ ఫెయిర్ ఆర్ ఫియర్? అది భయమా, విశ్వాసమా? చాలా శ్రద్ధగా ఈ రెండు ఒకటి విమిడవు, ఒకదానికొకటి ఇమడవు. అయితే భయం అన్నా ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నువ్వు భయపడవు, ఏ పరిస్థితి వచ్చినా కానీ భయపడవు. విశ్వాసం లేకపోతే కనుక నీకు కలిగేదేంటో తెలుసా? భయం. కానీ ఎందుకు ఇజ్రాయేలుని ఆ ట్రాప్లో, ఆ వ్యాలీలో, ఆ గుంటలో ఎందుకు పెట్టాడు అంటే వాళ్ళు భయస్థులు. ఎందుకు భయస్థులు? చాలా శ్రద్ధగా వినండి. భయం గురించి ఒక మాట చెప్తున్నా, చాలా శ్రద్ధగా వినండి. ఎప్పుడు భయం కలుగుతుంది చెప్పనా? నీ కెపాసిటీకి మించి కార్యాలు నువ్వు చేయాలనుకో, నీకు కలిగేదేంటో తెలుసా? భయం. ఏంటి? నీ కెపాసిటీకి మించి. ఇప్పుడు నువ్వు సహజంగా నీ కుటుంబానికి వంట చేయగలుగుతావు అనుకో, 100 మందికి వంట చేయమని పంపించారనుకో, నీకు కలిగేదేంటో తెలుసా? అవునా? న్యాచురల్లీ. ఇప్పుడు 4గురికి అంటే ఉప్పు ఎంత వేయాలో తెలుసు. 100 మంది కాబట్టి ఉప్పు ప్యాకెట్ మొత్తం వేస్తావు అనుకో, అప్పుడు ఏమైపోద్ది? ఉప్పు కప్పు రంగులాగా ఉంటుంది అనమాట మన పని. ఓకేనా? అర్థమవుతుందా? మన కెపాసిటీకి మించి కార్యాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు కలిగేది ఏంటో తెలుసా? భయం. ఒక్క మాట చెప్తున్నా, చాలా శ్రద్ధగా ఉండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఇఫ్ యువర్ ఎబిలిటీ ఇట్ ఈస్ ఫియర్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ ఎబిలిటీ ఇట్ ఈస్ ఫెయిత్. హల్లెలూయా. అర్థమైందా? నీ కెపాసిటీ అనుకో, నీకు కలిగేది భయం. ఎందుకో తెలుసా? నీ కెపాసిటీకి మించి నువ్వు చేయలేవు. కానీ కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు, నీ కెపాసిటీకి మించి చేయాల్సి వచ్చినప్పుడు నీలో కావాల్సింది ఏంటో తెలుసా? నీ ఎబిలిటీ కాదు, ఆయన ఎబిలిటీ పేరేంటో తెలుసా? ఫెయిత్, విశ్వాసము. హల్లెలూయా. ఇప్పుడు చాలా సరిదండి. ఇశ్రాయేలు ముందు సవాలు ఉన్నది ఏంటో తెలుసా? వెనక మరణం, ముందు మరణం, వెనక మరణం, ముందు మరణం. ఈ 2 మరణాల మధ్య వారు జీవంలోనికి దాటిపోవాలంటే అది వాళ్ళ కెపాసిటీ వాళ్ళ కాదు. వాళ్ళకంత సీన్ లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు యుద్ధ వీరులు అసలే కాదు.
వాళ్ళకి యుద్ధం లేదు. దే డోంట్ నో ద ఎబిలిటీ టు ఫైట్, దే డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫైట్. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఒక 10 తరాలు ఇంచుమించి ఏం చేశారో తెలుసా, బానిసత్వం కిందే ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. విల్లు పట్టడం రాదు, యుద్ధం పట్టడం రాదు, కత్తి పట్టడం రాదు, ఏమీ రాదు. వాళ్ళకి వచ్చిందల్లా ఏంటో తెలుసా, వాళ్ళకి బాధ కలిగినా, భయం కలిగినా, వాళ్ళకి సంతోషం వచ్చినా ఏం చేసినా యెహోవాకు మొర్రపెట్టారే. యెహోవాకు మొర్రపెట్టి వాళ్ళకు తెలిసిన ఒకే ఒక ఆయుధం యెహోవాకు మొర్రపెట్టి, అదే ఆయుధాన్ని ఆ రోజు ఇశ్రాయేలీయులు వాడారు. హల్లెలూయా. ఏ రోజైతే వాళ్లకు భయం కలిగినప్పుడు యెహోవాకు మొర్రపెట్టారో, చాలా శ్రద్ధగా వినండి, యెహోవా కలుగ చేసుకున్నాడు. చాలా శ్రద్ధగా వినండి, ఈ మాట అండర్లైన్ చేస్తాం. మరలా కొన్ని భయము కలగటం అనేది సహజం. అర్థమవుతుందా? భయము కలగటం అనేది సహజం. భయము కలిగితే చాలా మంది ఏమవుతుందంటే, భయపడకు దేవుడితో, ఐ విల్ నాట్ రికమెండ్ డు నాట్ ఫియర్. నేను డు నాట్ ఫియర్, భయపడవద్దని నేను రికమెండ్ చేయి. నేనేం చెప్తానో తెలుసా, భయపడు, దేవుణ్ణి ఆహ్వానించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఈ లాజిక్ ఎవరికి తెలుసా? దావీదుకు తెలుసు. దావీదుకు తెలుసు. ఒకసారి ఒక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 56, కీర్తనల గ్రంథం 56, కీర్తనల గ్రంథం 56 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున, ఏమంటున్నాడు తెలుసా దావీదు? నాకు భయము కలగలేదని చెప్తున్నాడు. నాకు భయము సంభవించిన సమయమున నిన్ను ఆశ్రయించుచున్నాను, నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. ఇప్పుడు 4వ వచనం కూడా చదవండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఈ 2 వచనాలు కంపేర్ చేసుకోండి. 3వ వచనం స్టార్టింగ్లో ఏమంటాడు తెలుసా, నాకు భయం కలిగింది అంటాడు. 4వ వచనం ఎండింగ్కి వచ్చేటప్పటికి నాకు భయం పోయింది అంటాడు. ఈ రెండిట్ల మధ్యలో ఏం జరిగిందంటే, ఈ రెండిట్ల మధ్యలో యెహోవాకు మొర్రపెట్టాడు, యెహోవా కలుగ చేసుకున్నాడు. దేవునికి మొర్రపెట్టి దేవునికి కలుగ చేసుకోగానే భయము కలిగిన వ్యక్తి భయము లేని వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. ఈవెన్ ఇశ్రాయేలీలో కూడా ఏం జరిగిందో తెలుసా, వాళ్ళు భయముతో యెహోవాకు మొర్రపెట్టారు. భయముతో యెహోవాకు మొర్రపెట్టుగానే మధ్యలో ఎవరొచ్చారో తెలుసా, దేవుడు కలుగ. ఎప్పుడైతే దేవుడు కలుగ చేసుకున్నాడో, నా మాట శ్రద్ధగా వినండి, ఎప్పుడైతే దేవుడు కలుగ చేసుకున్నాడో వాళ్ళ భయములో నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దావీదు ఇంకో మాట కూడా చెప్తాడు. కీర్తనల గ్రంథం 34:4, కీర్తనల గ్రంథం 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏమంటున్నాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. ఇప్పుడు భయం కలగటం మంచిదా కాదా? మంచిది. నీ సిచ్యువేషన్ నీకు భయాన్ని పుట్టిస్తే మంచిది. ఎందుకో తెలుసా, నీ కెపాసిటీ నీకు అర్థమవుద్ది. నీ కెపాసిటీ నీకు అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలో తెలుసా, ఈ పని నా వల్ల కాదు ప్రభువా, ఐ కెనాట్ డూ దిస్ లార్డ్. ఈ కుటుంబాన్ని నేను ఎదలేకపోతున్నాను ప్రభా, ఈ ఉద్యోగం నేను చేయలేకపోతున్నా, ఈ వ్యాపారం నేను చేయలేకపోతున్నా, ఈ సేవ నేను చేయలేకపోతున్నా. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా, లార్డ్ మై సన్, ఇంతవరకు నీ కెపాసిటీతో చేసావు, ఒక్క అవకాశం నాకు ఇవ్వు, నా కెపాసిటీతో నీ పని జరిగించి చూపిస్తానంటాడు. హల్లెలూయా. అప్పుడు దావీదు చెప్పినట్లు నువ్వేం చెప్పాలో తెలుసా, నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఈ లోపల అంటే, నీ భయానికి నీ శత్రువుకి మధ్య దేవుడు కలుగ చేసుకుంటాడు. హల్లెలూయా. చూద్దామా ఒక వచనం, నిర్గమకాండం 14. వీళ్ళు మొర్ర పెట్టినప్పుడు ఏం జరిగింది ఆ మాట చెప్తాను. 14వ అధ్యాయం 19వ వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట 14:19. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. చూడండి, వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఇశ్రాయేలీయుల ఎదుట నడుచుచున్న వెంబడించుచున్న దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించి వెళ్ళిపోయింది. వారి వెనుకకు పోయి, ఇప్పుడు వాళ్ళ వెనుక ఎవరున్నారు? యాక్చువల్గా ఫరో సైన్యం ఉంది. వాళ్ళ వెనకాల యాక్చువల్గా ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు ముందు ఏముంది? సముద్రం ఉంది. ఇప్పుడు చాలా చదివండి. ఇప్పుడు దేవదూత ఏం చేసిందో తెలుసా, వీళ్ళు ముందుండాల్సిన దేవదూత వెనకకు వచ్చేటప్పటికి వెనకకి ఎవరున్నారు? సైన్యం. ఇప్పుడు సైన్యం కనబడుతుందా వాళ్ళకి? బ్లైండెడ్, దే ఆర్ బ్లైండెడ్ ఫ్రమ్ దేర్ ఎనిమీస్. ఇశ్రాయేలీయులు వాళ్ళ శత్రువులను చూడకుండా మధ్యలోకి ఎవరు వచ్చారో తెలుసా?
దేవుడు వచ్చాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ భయమును దేవుడు పోగొట్టడానికి వాళ్ళు మొర్ర పెట్టగానే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? వాళ్ళకి వాళ్ళ శత్రువులకి మధ్య దేవుడు కలుగ చేసుకున్నాడు. తర్వాత చదవండి 20. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి వీరికి వెలిగిచ్చెను గనక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయుల సేనను సమీపించలేదు. గట్టిగా చప్పట్లు కొడదామా? దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ వెనక శత్రువు తరుముతున్నా కానీ, నీ వెనక మరణం తరుముతున్నా కానీ, నీ వెనకాల ఏది నిన్ను తరుముతూ నిన్ను భయపెడుతున్నా కానీ, నీవు యెహోవాకు మొర్ర పెడితే గనక నీకు నీ భయానికి మధ్య ఎవరు వస్తారో తెలుసా? దేవుడు కలుగ చేసుకుంటాడు. ఎప్పుడైతే కలుగ చేసుకుంటాడో నీ భయము కాస్త ఏమవుద్దో తెలుసా? దావీదు చెప్పినప్పుడు, నాకు భయము కలిగెను కానీ నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నా భయములన్నిటిలో కూడా నన్ను తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సరే, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు వారిని కప్పివేసిందో యెహోవా యొక్క మేఘము, అప్పుడు ఇశ్రాయేలీయుల్లో ఏం కలిగిందో తెలుసా? విశ్వాసం కలిగింది. ఎలా చెప్తున్నారండి? విశ్వాసం కలిగిందండి. విశ్వాసం కలిగింది కాబట్టే సముద్రంలో దిగడానికి సిద్ధపడ్డారు. అలా అంతకుముందు ఎవరైనా సముద్రంలో నడిచారా? అంతకుముందు ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా? వీళ్ళ గాడ్ని ఏమన్నా ప్రూఫ్స్ అడిగారు? ప్రవ్వా, మేము సముద్రంలోకి వెళ్ళినా కానీ మేము మునిగిపోవని మాకు రుజువేంటి ప్రవ్వా అని ఏం అడిగారా? అడిగితే చేసేది విశ్వాసము కాదు, నమ్మకముతో చేసేది ఏంటో తెలుసా? విశ్వాసము. వీళ్ళు దేవుని పైన నమ్మకాన్ని విశ్వాసంగా కన్వర్ట్ చేసుకుని వీళ్ళు సముద్రంలో అడుగు పెట్టారు, దేవుని మహిమను చూశారు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో భయం గురించి రాయలేదు, విశ్వాసము గురించి రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మాట చెప్పనా? యోసేపు కూడా అదే. యోసేపు తనను తీసుకెళ్ళి గుంటలో పడవేసినప్పుడు, చాలాసార్లు తీసుకెళ్ళి గుంటలో పడవేసినప్పుడు తనకేం కలిగిందో తెలుసా? భయం. ఏంటి నా జీవితం ఇందుకోసమైనా డిజైన్ చేసావు ప్రభు, నా జీవితం ఇదేనా? మొదట కలిగింది భయం. కానీ దేవుని పైన నమ్మకాన్ని విశ్వాసంగా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, ఏం పని చేయమంటే ఆ పని చేశాడు. మీకు తెలుసా? యోసేపేమో ఐగుప్తులోకి వెళ్ళిపోయిన తర్వాత సుఖంగా లేడండి. 105వ కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది. అతన్ని సంకెళ్లతో బంధించి అతన్ని హింసించారు. అయినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకాన్ని అతను వదిలిపెట్టలేదు. ఫర్ హిస్ ఫియర్ ఇన్ ద పిట్ హ్యాస్ టర్న్ ఇంటు ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. నీ భయమును దేవుడు విశ్వాసంగా మార్చడానికే నిన్నొక డెడ్ బ్లాక్ సిచ్యువేషన్లోకి నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితి గురించి నువ్వు భయపడుతున్నా? నీ ఉద్యోగంలో డెడ్ లాక్ సిచ్యువేషన్, నీ కుటుంబంలో డెడ్ లాక్, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నావు. అయ్యో, నేను నిండా మునిగిపోయాను ప్రభా, ఈ పరిస్థితిలో నుంచి బయటకు రాలేకపోతున్నాను ప్రభా. అయినా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ముందుకు సాగిపో. నువ్వు వెనకకు తిరగటానికి కాదు నేను నిన్ను బయటకు తీసుకొచ్చింది. యు ఆర్ గోయింగ్ టు మార్చ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. సో నెంబర్ 1 ఏంటో తెలుసా? ఫియర్ టు ఫెయిత్. ఎందుకు ఈ సిచ్యువేషన్లో నడిపించావు ప్రభా? మన భయాన్ని విశ్వాసంగా మార్చడానికి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చాలా సరిపోయింది. ఏంటి 2? ఎందుకు ప్రభా మమ్మల్ని ఈ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చావు? ఎందుకు తెలుసా? టు మేనిఫెస్ట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో తెలియపరచటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. నిర్గమకాండం 14 ఒకసారి 16 చదవమ్మా. 16. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి. చూడు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. చాలా సరే. ఇప్పుడు ఇశ్రాయేలీని డెడ్ లాక్ సిచ్యువేషన్లో తీసుకొచ్చారు. ఒక గొంటలో కూర్చోబెట్టేశాడు దేవుడు.
గుంట్లో కూర్చోబెట్టేసి ముందు సముద్రాన్ని పెట్టాడు, వెనకాల సైన్యాన్ని పెట్టాడు. ఇప్పుడు చాలా శ్రద్ధగా వినండి. నువ్వు నేను ఆనాడు ఇజ్రాయేలీలు, ఆనాడు మోషే, అందరూ ఏం చూస్తున్నారు? ఇప్పుడు వాక్యం చదివిన మనం కూడా ఏమి వ్యూ చేస్తామంటే, వీళ్ళు బయటకు వెళ్ళే ఆస్కారమే లేదు, వీళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు, వెనకకు వేయలేరు. వీళ్ళ పరిస్థితి ఎలాగ ఉన్నదంటే, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉన్నది. ముందు చూసినా మరణమే ఉన్నది, వెనక చూసినా మరణమే ఉన్నది. ఇది ఎవరు ఏమి చేయలేరు. మనం అనుకుంటాం, ప్రవ్వా నువ్వు తెలిసి చేసావా తెలియక చేసావా, మమ్మల్ని అయితే ఇలాగా ఉంచేసావు ప్రవ్వా అనుకుంటా. డిడ్ గాడ్ మిస్కాల్కులేట్? దేవుడు మిస్కాల్కులేట్ చేశాడా? ఆయనకు సరిగ్గా లెక్క వేయలేకపోయాడా? సరిగ్గా చూడలేకపోయాడా? సముద్రం ఇంకా చాలా దూరంలో ఉంటే బాగుండు, తప్పించుకునే మార్గం. డస్ గాడ్ నో ఎవ్రీథింగ్? చాలా సరే, ఇట్స్ నాట్ మిస్కాల్కులేషన్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద కరెక్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ సిచ్యువేషన్లో నువ్వు నేను సముద్రాన్ని చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్లో చాలా శ్రద్ధగా వినండి. ఈ సిచ్యువేషన్లో మోషే సముద్రాన్ని చూస్తున్నాడు, ఇశ్రాయేలీయులు సముద్రాన్ని చేస్తున్నాం. ఈ వాక్యం చదువుతున్నా నువ్వు నేను సముద్రాన్ని చూస్తున్నాం. దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? సముద్రాన్ని కాదు, ఆరిన నేలను చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడు దేవుడు అంటే, మన దేవుడు ఎటువంటి వాడు అంటే, ఆయన అన్ని అనుకూలంగా ఉంటే నేను నడిపించే దేవుడు కాదు. నీవు అననుకూలమైన పరిస్థితిలో ఉన్న, ఏమాత్రం ఆస్కారం లేని పరిస్థితిలో ఉన్న, అక్కడ మార్గాన్ని వేసి ఆ మార్గములో నిన్ను నడిపిస్తాడు. చదవండి యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 43:19, యెషయా గ్రంథం 43:19. యెషయా గ్రంథం, మన దేవునికి ఒక చక్కని పేరు ఉంది. 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో, అంటే త్రోవ లేని బీడు భూమిలో నేను త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ఇది మనుషులకు అసంభవమే, మనుషులకు సాధ్యము కాదు. నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా? నిన్ను ఎందుకు ఆ సిచ్యువేషన్లోనికి నడిపించాడో తెలుసా? దేర్ ఈస్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నీ సిచ్యువేషన్లో దేవుడికి ఒక మార్గం కనిపిస్తుంది, నీ సిచ్యువేషన్లో దేవుడికి ఒక ప్రణాళిక కనబడుతుంది. ఆ ప్రణాళికలో నిన్ను నడిపించాలి అంటే నీ ఎబిలిటీ క్లోజ్ అవ్వాలి, గాడ్స్ ఎబిలిటీ ఓపెన్ అవ్వాలి. హల్లెలూయా. ఆ ఓపెన్ అవ్వాలంటే నువ్వు ఏ సిచ్యువేషన్లోకి రావాలో తెలుసా? డెడ్ లాక్. నీ అంతట నువ్వు ఏమీ చేయలేని పరిస్థితిలోనికి రావాలి, దేవునికి మొర్ర పెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ మొర్ర పెడతావో ఆ మొర్ర ఏం చేస్తుందో తెలుసా? సముద్రములో రహదారిని వేస్తుంది. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? నీ విశ్వాసమే దేవుని ప్రణాళికలకు తాళపు చెవి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ విశ్వాసమే యువర్ ఫెయిత్ విల్ అన్లాక్ ద గాడ్స్ మార్వెలస్ వర్క్. హల్లెలూయా. నీ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? దేవుడు సముద్రములో రహదారిని వేసేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే భయపెట్టినప్పుడు మొరపెట్టారో, మొరపెట్టగానే దేవుడు మరి దేవతని వెనకకు పంపించి శత్రు యొక్క ద్వారాన్ని మూస్తాడు. శత్రు ద్వారం అయితే మూస్తుంది, కానీ వీళ్ళ విశ్వాసముతో దేవుడు చెవిమన్న పని ఏంటో తెలుసా? కర్ర చాపాలి, అడుగు వేయాలి. కర్ర చాపి అడుగు వేయగానే ఏం జరిగిందో తెలుసా? సముద్రములో రహదారి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, గాడ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ వెన్ యువర్ డోర్ ఈజ్ క్లోజ్డ్. నీ తలుపులు మూసుకుపోయినాయి, నేను ఆర్థికంగా ఇంకా చితికిపోయాను ప్రవ్వా, నేను ఇంకా ఐపీ ఎత్తేస్తాను ప్రవ్వా, నేను అప్పులు తెచ్చలేను ప్రవ్వా. లెట్ మీ టెల్ యూ, గాడ్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ప్లాన్ ఇన్ యువర్ ఫైనాన్సెస్. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితిలో నీకు మార్గం లేదు, ఆయనకు మార్గం ఉన్నది. హల్లెలూయా. నీ యొక్క కుటుంబంలో నీకు మార్గం లేదు, ఆయనకు మార్గం ఉన్నది. నీ ఉద్యోగంలో నీకు మార్గం లేదు ప్రవ్వా, నీకు అర్థం కాదు ప్రవ్వా, నా సిచ్యువేషన్ నీకు తెలియదు ప్రవ్వా, నా మేనేజర్ ఎటువంటి వాడో నీకు తెలియదు ప్రభా. నీ మేనేజర్ ఎటువంటి వాడు కావచ్చు, నీ ఉద్యోగం ఏదైనా కావచ్చు, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఎందుకో తెలుసా? ఆయన అరణ్యములో మార్గము వేయగలిగిన వాడు, సముద్రమును రహదారిగా చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఎక్కడ నువ్వు మూసుకుపోయినాయో ఒక్క ఆలోచన చేయి. ఏంటో తెలుసా? లార్డ్, ఐ యామ్ స్టాప్డ్ హియర్. నేను ఇక్కడ ఆగిపోయాను ప్రవ్వా. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ముందుకు వెళ్ళు, గో ఫార్వర్డ్, ఐ యామ్ లీడింగ్ యూ. హల్లెలూయా. నేను ఒక మార్గమును ఏర్పాటు చేయబోతున్నా. చాలా శ్రద్ధగా వినండి. దిస్ బ్యూటిఫుల్ ప్లాన్ ఆఫ్ గాడ్,
ఈ ప్లాన్ ఆఫ్ గాడ్ బ్యూటిఫుల్. ఎందుకు బ్యూటిఫుల్ చెప్తున్నానో తెలుసా? ఈ ప్లాన్ ఆఫ్ గాడ్లో మిరాకిల్స్ ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి. చదువుతాం ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 7:36. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను ఏం చూపించాడు దేవుడు తెలుసా? చూడండి, ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. ఏం చేసావయ్యా దేవా? 40 సంవత్సరాలంటే ఐ హ్యావ్ డన్ మిరాకిల్స్. ఐగుప్తులో ఏం చేసావు ప్రభా? ఐ హ్యావ్ డన్ మిరాకిల్స్. ఎర్ర సముద్రంలో ఏం చేసావు ప్రభా? దేర్ ఆల్సో ఐ హ్యావ్ డన్ మిరాకిల్స్. ఎందుకు ప్రభా? బికాస్ ఇట్ ఈస్ నాట్ యువర్ ప్లాన్, ఇట్ ఈస్ మై ప్లాన్. నా ప్లాన్స్ ఎలాగుంటాయో తెలుసా? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఉంటాయి. మీకు మాట చెప్పనా, ఈ మధ్యలో అందరూ యూట్యూబ్లో ఇదో గోల ఎక్కువైపోయింది. ఏంటి అంటే అద్భుతాలు లేవండి, స్వస్థతలు లేవండి. స్వస్థత లేవు, అద్భుతాలు లేవంటే నీ దేవుని తీసి పక్కన పెట్టే బైబిల్ కాల్చే. నేను సవాల్ విసురుతున్నా, బైబిల్ ఉన్నంత కాలం, భూమి ఆకాశములు ఉన్నంత కాలం నా దేవుడు మహత్కార్యములు చేసేవాడు. మహత్కార్యములు ఈజ్ హిస్ క్వాలిటీ ఆఫ్ గాడ్. అది దేవుడి నుంచి నువ్వు ప్రత్యేకపరిచే లక్షణం కాదు, దేవునిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మనుషులకు మించిన కార్యాలు ఎప్పుడు జరుగుతానే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ యూ హూ ఆర్ బ్లాకింగ్ ద మిరాకిల్స్ ఆఫ్ గాడ్. ఇజ్రాయెల్ గురించి ఏం చెప్తాను? నేను ఐగుప్తులో అద్భుతాలు చేశాను, ఎర్ర సముద్రంలో అద్భుతాలు చేశాను. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఏం చేసావయ్యా ఇజ్రాయెల్ కంటే? మహత్కార్యములు, సూచక్రియలు. మహత్కార్యములు, సూచక్రియలు, అద్భుతాలు చేయటం అది నా నైజం. హల్లెలూయా. యు కెనాట్ సెపరేట్ గాడ్ ఫ్రమ్ మిరాకిల్స్. ఒకవేళ దేవుణ్ణి మిరాకిల్స్లోంచి దేవుణ్ణి తీసేస్తే నీ దేవుడు చేత కానివాడు. Show me a book where miracle is not there. Show me a saint who did not experience a miracle. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు చూడండి, ఒక దేవుడి చేత పిలువబడిన ఒక సేవకుని జీవితంలో అద్భుతాలు జరగలేదు అన్న ఒక పేరు చూపించండి నాకు. తిమింగలం మింగటం అద్భుతం కాదా? 90 సంవత్సరాల 100 సంవత్సరాల అబ్రహాము పిల్లల కంటం అద్భుతం కాదా? సూర్యుడు ఆగిపోవటం అద్భుతం కాదా? తీసేద్దామా? ఈ బైబిల్ గ్రంథంలో అద్భుతాలన్నీ తీసేస్తే బైబిల్ గ్రంథం లేదా? నీటిని ద్రాక్ష రసముగా మార్చడం అద్భుతము కాదా? నీటి పైన నడవటం అద్భుతము కాదా? ఎర్ర సముద్రం దాటించడం అద్భుతం కాదా? యొర్దాను నదిని దాటించడం అద్భుతము కాదా? తీసేద్దాం కొత్త నిబంధన, పాత నిబంధన, అద్భుతాలన్నీ తీసేయి. అద్భుతాలన్నీ తీస్తే నీ బైబిల్ గ్రంథంలో ఇండెక్స్ పేజు, లాస్ట్ మ్యాపుల్ పేజు తప్ప ఏం మిగలవు. దెర్ ఈస్ నో బుక్ వేర్ మిరాకిల్ ఈస్ నాట్ నోటెడ్ ఇన్ బైబిల్. ఎందుకో తెలుసా? దేవుడు నీ జీవితంలో కలుగ చేసుకుంటే జరిగేదేంటో తెలుసా? అద్భుతం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అది నీ ఎబిలిటీ, నీ కెపాసిటీ కాదు, ఆయన సామర్థ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కలుగ చేసుకుంటే సముద్రంలో దారి వేస్తాడు. ఆయన కలుగ చేసుకుంటే అరణ్యములో రహదారులు నిర్మిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా గాడ్స్ మిరాకిల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. లెట్ మీ టెల్ యూ, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకునిగా చెప్తున్నాడు, దేవుడు మిరాకిల్స్, అద్భుతాలు పట్టుకుని నీ జీవితంలో జరిగించటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తాళం చెవి ఏంటో తెలుసా? నీ విశ్వాసం. డు యు బిలీవ్? నువ్వు ఫెయిత్లో ఉంటే, నువ్వు ఫియర్ అంటే భయంలో ఉంటే నీ ఎబిలిటీ చూస్తున్నావు. నువ్వు ఫెయిత్లో ఉంటే ఆయన ఎబిలిటీ చూస్తున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఎబిలిటీ అన్లాక్ చేస్తావో మిరాకిల్స్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక పాల్ చెప్తున్నాడు కదా, ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోయింది, వెళ్ళిపోమన్నారంటే ఇంటికి. కానీ మరలా ఎవరైతే అన్నారో వాళ్ళే పిలిచి ఇంకొక రౌండ్ చేశారు. ఇంకా బయట మిగిలేవన్నారు. ఇటువంటి కోకొల్లలుగా బైబిల్ గ్రంథంలో చెప్పొచ్చు, బైబిల్ వెలుపట కూడా చెప్పొచ్చు. హల్లెలూయా. పీపుల్ ఎక్స్పీరియన్స్ మిరాకిల్స్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఎందుకయ్యా మమ్మల్ని డెడ్ ఎండ్లోకి నడిపించామంటే, నంబర్ 1 మా భయమును విశ్వాసంగా మార్చడానికి, నంబర్ 2 మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి. ఇది నంబర్ 2. ఎందుకో తెలుసా? ఈ ప్రణాళికలో అద్భుతాలు ఉంటాయి, ఈ ప్రణాళికలో ఆశ్చర్యాలు ఉంటాయి, ఈ ప్రణాళికలో నువ్వు ఖచ్చితంగా
చేసి చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 3, చివరిగా ఇది చెప్పి ప్రార్థన చేస్తాను. ఎందుకండి మమ్మల్ని డెడ్ ఎండ్లోనికి నడిపించావంటే చాలా శ్రద్ధగా వినండి. 1 చేసిన దేవుడు, 2 చేసిన దేవుడు, 3వది చెయ్యకపోతే కనుక మనకి దేవునికి పెద్ద తేడా ఉండదు. ఏంటా మూడోది అంటే చాలా శ్రద్ధగా వినండి, భయముకు కారణమైన శత్రువుని నాశనము చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? భయముకు కారణమైన, ఇజ్రాయేల్ని భయపెట్టిందేంటి? వాళ్ళు సముద్రం కంటే కూడా ఎక్కువ దేనికి భయపడ్డారు తెలుసా? అయిపోయాను రా బాబు ఈరోజు. అసలే ఫరో మూర్ఖుడాయే. వాడు వద్దంటే ఈ మోషే ఉన్నాడు చూసావా, మాకు తోలుకుని వచ్చాడు. ఏది? ఐగుప్తులో ఏంటది? సమాధులు లేనట్టు. వాడిప్పుడు రౌద్రంతో కోపంతో వస్తున్నాడు, మా తోలు ఒలిచేస్తాడు. చాలా శ్రద్ధగా వినండి. ఒకవేళ మనిషి అయితే 1-2 చేసి ఆగిపోతాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ భయముకు కారణమైన శత్రువులను లేపేస్తాడు. హల్లెలూయా. చదువుదాము వచనం. ఎక్సోడస్, నిర్గమకాండం 14:28. ఎక్సోడస్ 14:29. తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇలాంటిదే ఇంకో వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 78:53 ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 78:53. చదవండి. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను హల్లెలూయా. శత్రు శేషం ఉండకూడదండి. నీకు నొప్పి కలిగించినా, బాధ కలిగించినా, ఒకవేళ ఆయింట్మెంట్ రాసావనుకో, చాలా జ్వరం వచ్చిందని పారాసెటమాల్ వేసామనుకో, జ్వరం రాదని గ్యారంటీ ఉందా? లేదు. అదే జ్వరానికి కారణమైన దాన్ని లేపేసావు అనుకో, జ్వరం వస్తుందా? దేవుడు చేసేది కూడా అదే. ఆయన ఆయింట్మెంట్ రాసేసి మసిపూసి మారేడుకాయ చేయలేదు. ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేలీలారా నా మాట వినండి, నువ్వు నాకు మొర్ర పెట్టావు కాబట్టి ఫస్ట్గా ఏం చేస్తానో తెలుసా? ఆయింట్మెంట్ రాస్తా, అంటే నీకు నీ శత్రువుకి మధ్యలో నేను వస్తా. కానీ అక్కడతో ఆగేవాణ్ణి కాదు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ భయమునకు కారణమైన శత్రువులు లేకుండా చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఇదే మాట మోషే అంటాడు. ఏమంటాడో తెలుసా? సముద్రమును దాటముందు ఇంతకు ముందు చూసిన ఐగుప్తీయులను మీరు మరలా చూడ. ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇంతకు ముందు చూసిన ఐగుప్తీయులను, ఇట్స్ ఎ ప్రొఫెటిక్ వర్డ్ ఆఫ్ మోసెస్. చాలాసార్లు ఎందుకు దేవుడు ఐగుప్తీయులను సంహరించాడంటే, ఐగుప్తీయులు రాకముందు మోషే ఈ మాట పలుకుతాడు. దేవుని మాటగా పలకడు, తన మాటగా చెప్తాడు. ఏమంటాడో తెలుసా? ఇఫ్ ఐ యామ్ ప్రొఫెట్ ఆఫ్ గాడ్, నేను దేవుణ్ణి ప్రవక్తనైతే ఆయన ప్రవక్త రోషముతో మాట పలుకుతాడు. ఇశ్రాయేలులారా నేడు నా మాట వినండి, ఈ రోజు చూసిన ఐగుప్తీయులు ఇక మీదట మీరు చూడరు. ప్రవక్త నోట వచ్చిన మాట, చాలాసార్లు ప్రవక్త నోట వచ్చిన మాట దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అందుకే ఐగుప్తీయులను ఏం చేశాడో తెలుసా? సముద్రములో ముంచివేశాడు. ఎందుకో తెలుసా? టు హానర్ ద వర్డ్ ఆఫ్ మోసెస్. హల్లెలూయా. మోషే పలికిన ఆ ప్రవచన వాక్కును నెరవేర్చడం కోసం ఇజ్రాయేలీలకు భయమునకు కారణమైన ఐగుప్తీయులను దేవుడు ముంచివేశాడు. మీకు మాట చెప్తున్నా చాలాసార్లు. యోసేపు గుంటలో వెళ్ళేటప్పటికి శత్రువులు ఉన్నారా లేదా? ఎవరు? అన్నలే గుంటలో పడేసి చంపేయడానికి కూడా సిద్ధపడ్డారు. అవునా కదా? త్రుట్లో తప్పించుకున్నాడు. యాక్చువల్ ప్లాన్ ఏంటి? చంపేద్దాం. కానీ ఒక్కడు యోధా వల్ల ఏమయ్యేదో తెలుసా? చంపడం ఆగిపోయాడు. ఇప్పుడు యోసేపుకి శత్రువులు ఉన్నారా లేదా? ఇప్పుడు దేవుడు కలుగ చేసుకున్న తర్వాత శత్రువులు ఏమయ్యారు? హల్లెలూయా, హల్లెలూయా. అన్నలు శత్రువులు అయ్యారు. దేవుడు కలుగ చేసుకున్న తర్వాత శత్రువులు అన్నలయ్యారు. హల్లెలూయా. అయితే శత్రువును లేపేస్తాడు, లేదా నీకు ఫేవర్గా మార్చేస్తాడు. హల్లెలూయా. నీ మేనేజర్ అయినా పర్లేదు, నీ భర్త అయినా పర్లేదు, నీ ఎవరైనా పర్లేదు, ఎవరు కావాలంటే వాళ్ళని పెట్టుకోండి. ఒకవేళ వాళ్ళ వల్ల నువ్వు భయపడితే ఐదర్
వారు లేచిపోవాలి, లేదా నీకు ఫేవర్గా అన్నా మారిపోవాలి. ఎందుకో తెలుసా? కార్యం చేసేది నువ్వు కాదు, ఆయన. హల్లెలూయా. ఆయన కలుగ చేసుకుంటే శత్రు శేషం ఉండటానికి వీలు లేదా. లెట్ మీ టెల్ యూ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో భయమును పుట్టిస్తున్నారా? నువ్వు వెళ్తున్న కుటుంబంలో నీకు భయము కలుగుతుందా? నువ్వు చేస్తున్న వ్యాపారంలో భయము కలుగుతుందా? నువ్వు చేస్తున్న సేవలో భయము కలుగుతుందా? యెహోవాకు మొర్రపెట్ట. ఆయనకు మొర్ర పెడితే నీకు శత్రువులకు మధ్య రావటం మాత్రమే కాదు, నీ భయమునకు కారణమైన ప్రతి వారిని ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడగన, ఒకవేళ గనక ఇజ్రాయేలీలు ముందు సముద్రం, వెనకాల ఫరో సైన్యం, ఆ మధ్య గుంటలో గనక వీళ్ళు లేకపోతే ఈ 3 కార్యాలు వారి జీవితంలో జరుగుతాయా? ఎర్ర సముద్రం దాటుతారా? వాళ్ళ జీవితంలో దాటరు. ఏం చేస్తారో తెలుసా? సముద్రం చుట్టూరు నడిచి వెళ్ళిపోతారు అంతే. కానీ ఎందుకు దేవుడు నడిపించాడో తెలుసా? హీ వాంట్ టు మేనిఫెస్ట్ హిస్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటాడో తెలుసా? ఈ శ్వాసము వలన వాళ్ళు ఎర్ర సముద్రమును దాటివేసిరి. చాలాసార్లు ఎర్ర సముద్రమును దాటివేసిరి. దాన్ని అనుసరించటానికి ప్రయత్నం చేసిన ఐగుప్తీయులు సముద్రములో మునిగిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా శ్రద్ధగా వినండి. ఒక్క వచనములో విశ్వాసాన్ని చూపించాడు, దేవుడు ప్రణాళికలను చూపించాడు, శత్రు సంహరణ చూపించాడు. 11:29 హీబ్రూస్. చాలా శ్రద్ధగా వినండి. విశ్వాస వీరుల పట్టికలో వీళ్ళు చేర్చబడ్డారు అంటే వీళ్ళ విశ్వాసము గొప్పదే. అయితే ఇశ్రాయేలీయుల విశ్వాసము గొప్పదని మనం చప్పట్లు కొడదామా? నీ విశ్వాసానికి నా విశ్వాసానికి సవాలుగా తీసుకుందామా? కొడదామా? చప్పట్లు కావాలంటే కొట్టచ్చు. కానీ ఈ ఇశ్రాయేలు విశ్వాసం కాదు దేవుడు చూస్తున్నది, నీ విశ్వాసం. గాడ్ వాంట్స్ టు టెస్ట్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇఫ్ యూ కెన్ ఓపెన్ యువర్ ఫెయిత్, గాడ్ విల్ ఓపెన్ హిస్ ప్లాన్ అండ్ హిస్ ఎబిలిటీ. ఆయన ప్రణాళిక, ఆయన సామర్థ్యములో నుంచి నీ జీవితానికి ఒక మార్గము వేస్తాడు. ఎర్ర సముద్రమైన ఆయన దాటింపచేస్తాడు. లెట్ మీ టెల్ యూ పాత నిబంధన గ్రంథంలో సముద్రాలు దాటారా? చెప్పండి కొంచెం. దాటారు. యొర్దాను నది దాటారా? కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని దాటారు? దాటాల్సిన పని లేదు. సముద్రము విడిపోయేంత టైం లేదు. సముద్రము మీద నడిచి వెళ్ళిపోయే తరం మనం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సముద్రాన్ని విడగొట్టే టైం నాకు లేదు. అపోస్తలులారా, నాకు ఇవ్వబడింది 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు రాత్రంతా సముద్రపు గాలి వీచి, తూర్పు గాలి వీచి సముద్రము విడిపోయే టైం నాకు లేదు. నాకున్న టైం తక్కువే. అందుకే నేనేం చేస్తాను? ఐఎమ్ నాట్ ద జనరేషన్ ఆఫ్ మోసెస్, ఐ యామ్ జనరేషన్ ఆఫ్ జీసస్. కాబట్టి ఏం చేస్తున్నా? సముద్రం విడిపోయే టైం నాకు లేదు. సముద్రము పైన నడుచుకుని వెళ్ళిపోతా. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ టెల్ యూ, ఆర్ యు ఇన్ ద జనరేషన్ ఆఫ్ మోసెస్ వెయిటింగ్ ఫర్ ద సీ టు పార్ట్ అపార్ట్, ఆర్ యు ఇన్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ రెడీ టు వాక్ ఆన్ ద సీ? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. నీ విశ్వాసం, ఇశ్రాయేలీయుల విశ్వాసము సముద్రం దగ్గర ఆగిపోయింది. సముద్రం విడిపోయే వరకు ఆగిపోయింది. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ జనరేషన్ ఆఫ్ జీసస్, యు నీడ్ నాట్ వెయిట్. అంత టైము మనకి లేదు. వీఆర్ జనరేషన్ ఆఫ్ ఫ్లయింగ్ ఈగిల్స్. హల్లెలూయా. మనం ఎవరండి? ఎగిరిపోయే వాళ్ళకి సముద్రం విడిపోవాలా? మరి ఇంకా ఎదురు చూస్తారు. ఇప్పుడు అనుకో, అదే మాట దేవుడు మోషేతో అన్నాడు తెలుసా? దేవుడికి ఎంత కాలిందంటే ఈ మాట చదవండి ఒకసారి. నిర్గమకాండం 14, నిర్గమకాండం 14 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, దీనికి టోన్ ఇద్దాం అంటే అసలు దేవుడు ఏ రకంగా ఈ మాట అని ఉంటాడు. నువ్వేళ నాకు మొర్రపెట్టు అని క్యాజువల్గా చదివేస్తాం మాత్రం. దేవుడు ఏమంటాడు? మోసే, ఎందుకయ్యా నాకు ప్రార్థన చేస్తున్నావు? ఏమంటాడు? ఎందుకయ్యా నాకు మొర్ర పెడుతున్నావు? ఇది మొర్ర పెట్టే సమయము కాదు మోసే. పోనీ ఇశ్రాయేలీయులు భయం కలిగింది కాబట్టి మొర్ర పెట్టారంటే అర్థం ఉన్నది. నీ చేతిలో రాజదండం పెట్టాను, నీ చేత ఐగుప్తులో 10 తెగుళ్ళు చేయించాను, అయినప్పటికీ ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టారంటే అర్థం ఉన్నది మోసే. నువ్వేలా మొర్ర పెడుతున్నావు మోసే? నువ్వు మొర్ర పెట్టకూడదు మోసే. నీ చేతిలో ఉన్న కర్ర చాపు మోసే.
నేను ఏం చెయ్యలేనో నువ్వు చూపించు మోషే. హల్లెలూయా. నీ చేతిలో దేవుడు ఒక రాజదండాన్ని పెట్టాడు. నీ చేతిలో ఒక రాజదండాన్ని. ఏంటా రాజదండమే తెలుసా? ద హోలీ స్పిరిట్ గాడ్. టెల్ మీ వన్ థింగ్ హోలీ స్పిరిట్ గాడ్ కెనాట్ డూ. దెర్ ఇస్ నథింగ్. నువ్వు ఈల్డ్ అయితే, నువ్వు లోబడితే, అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది ప్రకృతానికి వ్యతిరేకంగా అయినా కానీ, లెట్ మీ టెల్ యూ దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తున్నాం మనం. దేవుణ్ణి ఎంతసేపు ఎలా చూస్తున్నామో తెలుసా? మన ఆలోచనలో దేవుణ్ణి తీసుకొస్తున్నాం. గాడ్ డు నాట్ ప్లేస్ గాడ్ ఇన్ యువర్ థింకింగ్. నీ యొక్క ఆలోచనలో దేవుడు పెట్టకు. నీకు మాట చెప్పన, అవసరమైతే దేవుడు గ్రావిటేషనల్ ఫోర్స్ని కూడా ఆఫ్ చేసి నీకు మార్గం సగారం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ కెన్ చేంజ్ ద లాస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన డివైన్, ఆయన ఈ వరల్డ్లీ ప్రిన్సిపల్స్ని అవసరమైతే మారుస్తాడు తన ప్రియుల కోసం. యెహోషువ మొర్రపెడితే సూర్యుడిని ఆఫ్ చేయలేదా? యెహోషువ మొర్రపెడితే సూర్యుడిని ఆఫ్ చేయలేదా? నీటిని ద్రాక్షారసముగా మార్చలేదా? లెట్ మీ టెల్ యూ, ఈ మిరాకిల్స్ ఇప్పటి వరకు ఏ మనిషి కూడా రెప్లికేట్ చేయలేకపోయాడు తెలుసా? నీటిని ఇప్పటి వరకు ఎవడూ కూడా ద్రాక్షారసంగా మార్చలేకపోయాడు. ఒకడెవరో ట్రై చేశారంట. ట్రై చేసి కష్టపడి మొత్తానికి ఇదిగో ఈ వాటర్ని వైన్గా మార్చాను అన్నాడంట. అక్కడ ఉన్న అతను కెన్ యూ డ్రింక్ అండ్ షో మీ అన్నాడంట. మరి ఎందుకు? ఆ రోజు తాగారు కదా కానా విందులో. కెన్ యూ డ్రింక్ అండ్ షో మీ అంటే ఐ కెనాట్ డ్రింక్ అన్నాడంట. ఎందుకు? విషం. కానీ నా దేవుడు చేస్తే ఎలాగుంటుందో తెలుసా? జీవం. హల్లెలూయా. ఏమన్నారో తెలుసా? ఎంతటి ద్రాక్షారసము, ఎంత మధురమైన ద్రాక్షరసం నా జీవితంలో నేను ఎప్పుడూ తాగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈస్ టెల్లింగ్ ఏ న్యూ వైన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. గాడ్ ఈస్ టెల్లింగ్ ఏ సీ విత్ ఏ పాత్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. సముద్రము, ఏ సముద్రమో తెలుసా? రహదారి కలిగిన సముద్రం నీ కోసం ఎదురు చూస్తావన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆలస్యమో తెలుసా? నీ విశ్వాసమే. ఈరోజు అదే మాట దేవుడు చెప్తున్నాడు. ఎలా ఆగిపోయావు? ముందుకు సాగిపో. ఇశ్రాయేలీయులారా, మీరు వెనకడుగు వేయటానికి వీల్లేదు. దేవుని సంఘమా, ఏ పనైతే దేవుని చిత్తంలో నువ్వు ఆరంభించావో అది నీ ఆగిపోవటానికి వీల్లేదు. గాడ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అయితే మీరేం చేయాలో తెలుసా? ఏ సిచ్యువేషన్స్, ఏ పరిస్థితిలో మీరు డెడ్ ఎండ్లో ఉండిపోయారు, ముందుకు కదలలేకపోయారు, ఆలోచన చేయండి. అది మీ కుటుంబం కావచ్చు, మీ ఫినాన్సెస్, మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, గర్భఫలం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రభువా, ఈ పలానా దాంట్లో నేను ముందడుగు వేయలేకపోతున్నాను, వెనకడుగు వేయలేకపోతున్నాను, మునిగిపోయాను ప్రభువా అని పరిస్థితులు కనుక నీ జీవితంలో ఉంటే ఈరోజు ఆ పరిస్థితిని దేవుని చేతిలో పెట్టు. నీ ఎబిలిటీ క్లోజ్ అయిపోయింది, ఆయన ఎబిలిటీ ఓపెన్ అవుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలకు చెప్పి విసిగిపోయాను, నా పిల్లలు మాట వినటం లేదు. నీ పిల్లలు అక్కడే పెట్టి దేవునికి మొర్రపెట్టు, దేవుడు కలుగా చేసుకుంటాడు. హల్లెలూయా. అయ్యా, పెళ్ళిళ్ళు చాలా కాలం నుంచి చెయ్యలేకపోతున్నాయ్యా, ఈ పెళ్ళిళ్ళ దాంట్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానయ్యా. అక్కడ ఆఫ్ చేసి యెహోవాకు మొర్రపెట్టు. నీ భయములన్నిటిలో కూడా ఆయన భయము లేకుండా చేసేవాడుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. టేక్ 1 minute టైం. తల వంచండి అందరూ కూడా. 1 minute టైం. ఏ సిచ్యువేషన్ నీకు భయాన్ని పుట్టించింది, ఏ సిచ్యువేషన్ డెడ్ లాక్గా ఉంది, 1 నిమిషం తీసుకుని ఆలోచన చేయండి. లెట్ మీ టెల్ యూ ఇట్స్ ఎ డెలివరెన్స్ టైం. గాడ్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఇన్ దిస్ టైం. నెవర్ ఫియర్. నీకు భయం కలిగిందా? మంచిది. భయం కలగడం మంచిది. భయము కలిగిందంటే నీ కెపాసిటీ నీకు అర్థమవుద్ది. దేవుని కెపాసిటీ వైపు నువ్వు చూస్తా. హెక్సారి మషాకతరి మసాకతర. భయము లేని సెయింట్ లేడు. ఏలియా భయంకరమైన అగ్ని దింపిన వాడే యెజబెలుకు భయపడ్డాడు. భయం కలగడం సహజం, మంచిది. భయము కలిగిన రోజు దేవుడు కలుగ చేసుకుంటాడు. నీ రోగం నిన్ను భయపెడుతుందా? నీ ఫినాన్సెస్ నిన్ను భయపెడుతుందా? నీ స్పిరిచువల్ కండిషన్ నిన్ను భయపెడుతుందా? అయ్యా, ఆత్మీయంగా నేను చతికిలిపోయానయ్యా, ఎక్కడ ఎదగలేకపోయానయ్యా.
లేకపోతే డ్రైనెస్, నేను ఏది పట్టుకున్నా ఎండిపోయినట్టుంటుంది ప్రభువా. వ్యాపారంలో పచ్చదనం చూడలేకపోతున్నాను ప్రభువా. లార్డ్ డ్రైనెస్. గొడ్రాల పిల్లల్ని కననిదానా, ఇదిగో జయ గీతం ఎత్తి నీతో చెబుతున్నా, నీ గర్భము పచ్చగా మారబోతుంది. Let me tell you, God is touching the wombs. God is touching the wombs. ఇందాక ఆరాధన వాక్యంలో చెప్పబడుతున్నప్పుడు స్పిరిచువల్ ఐజాక్ ఈజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫిజికల్. అయ్యా నీకు కనబడట్లేదు, నీ గర్భం ఆల్రెడీ కుమారులు కలిగిన సంతోషము నీలో దేవుడు ఆత్మలో చూస్తున్నాడు, ఫిజికల్ గా మేనిఫెస్ట్ అవ్వట్లేదు. గాడ్ ఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ నౌ. పుట్ ఫెయిత్, విశ్వాసం ఉంచు. రోగం నేను భయపెట్టకూడదు. అయ్యా నేను ఎదగలేకపోతున్నానయ్యా, లార్డ్ ఐఎమ్ గ్రోత్లెస్. నా ప్రార్థన జీవితం ఎదగట్లేదు, ఉద్యోగంలో ఎదగట్లేదు, కుటుంబంలో ఎదగట్లేదు, వ్యాపారంలో ఎదగట్లేదు. వాట్ ఎవర్ ఇస్ హిండరింగ్ యువర్ గ్రోత్, నీ ఎదుగుదలను ఆప్ చేస్తున్నది, ఈ రోజు యెహోవా దూత వెనకకు రాబోతుంది, నీ వెనుకను పుష్ చేయబోతుంది. ఇక మీదట ఆపులేని ఎదుగుదల, ఓ కండిషన్లెస్ గ్రోత్, ఓ లిమిట్లెస్ గ్రోత్ నువ్వు చూడబోతున్నావు. వాట్ ఎవర్ ఐ సెడ్, ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు యువర్ ఫెయిత్. నీ విశ్వాసము పైన ఆధారపడి ఉన్నది. ఓ జరిగ జరిమ సట పరికే జోటో. కెన్జోరో బషట్రే బసగ. Kitobari sikitobara